ఇప్పుడు వరకు అద్దె స్థలాల్లోనూ పార్టీ నాయకుల స్థలాల్లోనూ ఉన్న పార్టీ ఆఫీస్ 44 సంవత్సరాలు దాదాపు పార్టీ పెట్టిన తర్వాత అద్దె స్థానమే సొంత స్థానబలం ఉంటుంది. అలా పార్టీకి ఈరోజు శంకుస్థాపన చేసినందుకు ఆనందంగా భావిస్తూ 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానం నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేనేం భావించట్లా. ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాల వయసుల దగ్గర నుంచి ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అందరికీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో తెలుసు. 10 సార్లు పోటీ చేసి 6 సార్లు అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీ 3 సార్లు పోటీ చేసి కేవలం 33% విజయ ఉన్న జగన్మోహన్ రెడ్డి పద్దాక పొత్తులు అంటాడు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్కి వేవ్ ఉన్న ఎన్టీ రామారావు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 100 సీట్లు అడిగితే కమ్యూనిస్టుతో పొత్తు నిరాకరించి సంజయ్ వికాస్ మంచ్ అని మేనకా గాంధీ గారి పార్టీకి 4 సీట్లు ఇస్తే గోనె ప్రకాశ్రావు గారు లాంటి వాళ్ళు సంజయ్ వికాస్ మంచ్ పార్టీ నుంచి కల్పించిన పార్టీ ఈ పార్టీ. 1289 మంది శాసనసభ్యుల్ని, 148 మంది పార్లమెంటు సభ్యుల్ని, 100 మందిని రాష్ట్ర మంత్రులుగా, 9 మందిని కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యాధికారం ఈ ప్రజలు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే ఈ పార్టీ ఆఫీస్కి నా వంతు విరాళంగా ఒక 5 లక్షల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద భూమి పూజ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ హు ఆర్ హియర్. థ్యాంక్ యూ.